హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమంది హస్బెండ్స్ అనుకుంటారు, మేము వెళ్ళాక వీళ్ళు ఖాళీగా కూర్చొని హాయిగా రిమోట్ పట్టుకొని టీవీ చూస్తారు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళాక అలా ఉన్న ఇంటిని ఎల్ అందంగా నీట్గా చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసిన టవల్స్ని తీయాలి, ఇడిచిన బట్టలను ఉతకాలి, గిన్నెలు తోమాలి. పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలుంటే క్యారేజ్ రెడీ చేయాలి. బాస్కెట్ రెడీ చేసుకోవాలి. మీరెళ్ళేంత వరకు ఏం టిఫిన్ చేద్దామా? ఏం చేద్దామా? ఎటోళ్ళు అటెళ్ళిన తర్వాత క్యారేజ్ రెడీ చేయాలి. ఏం వంట చేయాలి? టైం అయిపోతుంది అని అదొక టెన్షన్. ఈ లోపల ఎవరో ఒకళ్ళ రిలేటివ్స్ వచ్చారో ఖతం. ఇక మామూలు టెన్షన్ ఉండదు హౌస్ వైఫ్స్‌కైతే. నాలా ఇలా పిల్లలకి రెడీ చేసి, తర్వాత క్యారేజ్ ఇచ్చి, మళ్ళీ పిల్లల కోసం వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే ఇలాంటి మదర్స్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఖాళీగా కూర్చోరు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. అందరూ కాదులెండి, కొంతమందే. అందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు, అందరూ మంచివాళ్ళు అనట్లే. అర్థం చేసుకునే హస్బెండ్స్ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. అంతే కదా! నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, అలా ఉన్న ఇంటిని ఇలా తయారు చేయాలి. ఎంత టెన్షన్ చేస్తేనో ఇలా అవుతుంది తొందరగా. థ్యాంక్ యూ.